వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫైనాన్స్ మెంటర్. నేను మీ లింగారెడ్డి. ఈ రోజు కూడా మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అసలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి, మీకు వచ్చే ఎంత తక్కువ సాలరీలోనైనా సరే మీరు సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఎంత పెద్ద అసెట్స్ ను మీరు రెడీ చేసుకోగలరో మీరే లైవ్ ప్రూఫ్ గా చూడబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసినట్లయితే మంత్లీ కేవలం 10,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తూ 15 నుంచి 20 లక్షల రూపాయలు విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో ఏ విధంగా గెయిన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలో తెలియకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం ద్వారా ఖచ్చితంగా మీ ఒరిజినల్ అమౌంట్ కూడా లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. దానికోసమని ఈ వీడియో చివరి వరకు చూసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. కానీ దీనికంటే ముందు మీ ఫ్యామిలీకి మీరు ప్రొటెక్షన్ ఇచ్చారా చూడండి. దీనికోసం ఫ్యామిలీ ప్రొటెక్షన్ వీడియోలు ఇంతకు ముందు అప్లోడ్ చేయడం జరిగింది. దాని లింక్స్ కూడా ఈ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కూడా చూడండి. ఓకే, 10,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేయాలని మనం అనుకుంటున్నాము. కానీ మీరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? నా దగ్గర ప్రతి నెల 10,000 రూపాయలు సేవింగ్ కోసం మిగులుతున్నాయి. మరి దీన్ని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అనేది నేను చివరిలో చెప్తాను. కానీ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీరు FD లో పెట్టాలనుకుంటున్నారా, లేదంటే ఇన్సూరెన్స్ సెక్టర్ లో పెట్టాలనుకుంటున్నారా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ లో పెట్టాలనుకుంటున్నారా? మీ ఆప్షన్ ఏంటిదనే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ మెంబర్స్ మనం చేసేది ఏంటి అని అంటే ప్రొటెక్షన్ లేకుండానే ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము. కానీ అది పెద్ద మిస్టేక్ గా మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మీరు ఖచ్చితంగా ప్రొటెక్టెడ్ ఫ్యామిలీ అయితేనే ఇన్వెస్ట్మెంట్ లోకి రండి. అదర్ దెన్ దట్ ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని బెటర్ అనేది నేను చెప్తాను అన్నాను కదా, చూడండి. FD లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే లో రిటర్న్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. 10,000 పర్ మంత్ కనుక సిప్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళినట్టయితే హై రిటర్న్స్ అనేది రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కానీ కంపెనీస్ అనేది మంచి కంపెనీ చూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇక్కడ జస్ట్ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే వీడియోస్ అనేది చెప్పడం జరుగుతుంది. మీకు లైసెన్స్డ్ పర్సన్ నుంచి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా స్విప్ చేసుకోవాలి, ప్రతిదీ తెలుసుకొని మరి ప్లానింగ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఒకవేళ నా దగ్గర ఓన్లీ 10,000 రూపీస్ మిగులుతున్నాయి అనుకున్నప్పుడు, అంటే నేను ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, సేవింగ్స్ కూడా స్టార్ట్ చేయలేదు, కానీ ఒక 10,000 రూపీస్ పర్ మంత్ నా దగ్గర సేవ్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు ఒక 1,000 రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ కోసం కేటాయించి 7,000 రూపాయలు సిప్ కు మీరు తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ గా నేను భావిస్తున్నాను. మిగిలిన 2,000 ఏమవుతాయి అని అంటే ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మనం 2,000 రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ కు సేవ్ చేసుకోవాల్సి ఉంటది. ఈ విధంగా ఎవ్రీ మంత్ మనం చేసినట్లయితే ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు లేకుండా మనం ముందుకు అనేది సాగొచ్చు. అదే విధంగా మీరు ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఫ్యూచర్ లో ఈఎంఐల బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను నెలకు 10,000 రూపాయలు ఒక 15 సంవత్సరాలు సేవ్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత నా ఫండ్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 40 లక్షల రూపాయలు సేవ్ అయ్యడం జరుగుతుంది. ఇది ఫైనాన్షియల్ క్యాల్కులేటర్ లో కొట్టి మీకు ఈ స్క్రీన్ పైన పెట్టడం జరుగుతుంది, మీరే గమనించండి. దీంతో పాటు ఈ 40 లక్షలు 15 సంవత్సరాల తర్వాత నేను లోన్ రూపంలో తీసుకున్నట్టయితే 37 లక్షల రూపాయలు ఇంట్రెస్టే పే చేయాలి. అంటే ఎవ్రీ మంత్ 40,000 రూపాయలు ఈఎంఐ నాకు రావడానికి ఆస్కారం ఉంది. దానికోసమని ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోండి. 10 ఇయర్స్ తర్వాత నాకు ఒక అవసరం ఉంది అనుకున్నప్పుడు దానికి ఎంత అమౌంట్ కావాలి, దానికి తగ్గట్టుగా మీరు ఈ రోజు నుంచి సేవింగ్స్ అనేది చేసుకుంటా వెళ్తే ఈఎంఐ గోల లేకుండా ఈజీగా మీరు గెట్ అన్ అవ్వడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఇదే 10,000 పర్ మంత్ మీరు మొత్తం అమౌంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ నాకు ఉంది, ప్లస్ నాకు రెగ్యులర్ గా ఫ్యామిలీకి కావాల్సిన అమౌంట్ సెక్యూర్ ఫండ్ కూడా ఉంది అనుకున్నప్పుడు ఈ 10,000 నేను ఒకటే దానిలో పెట్టాలని డిసైడ్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో పెడితే మాత్రం 40 లక్షలు వస్తుంది. 15 సంవత్సరాలు మీరు ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తూ ఉంటారు 10,000. ఆఫ్టర్ 15 ఇయర్స్ మీ ఫండ్ వాల్యూ చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 10% రిటర్న్స్ తో మనం తీసుకున్నా కూడా 40 లక్షలు అనేది ఫండ్ జనరేట్ అవుతుంది. అదే మీరు FD లో పెట్టుకున్నట్టయితే సేమ్ అమౌంట్ 10,000 ఫర్ మంత్ 15 ఇయర్స్ పేమెంట్ తీసుకొని 15th ఇయర్ మీ ఫండ్ వాల్యూ మీ గ్రోత్ ఇంట్రెస్ట్ తో వచ్చిన అమౌంట్ చూసినట్లయితే 26 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ 6.25% మనకు వర్కౌట్ అవుతుంది. యాక్చువల్గా ఈ రెండింటికి డిఫరెంట్ మనం చూసినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నది చాలా, దానికి తగ్గట్టుగా మీకు ఇన్ఫ్లేషన్ కూడా ఇప్పుడు మనకు ఉంటది. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల మనకు రిటర్న్స్ అనేది తక్కువగా ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడున్న వాల్యూ అప్పుడు అనేది ఉండకపోవచ్చు, సేమ్ మనీకి సేమ్ వాల్యూ. కాబట్టి ఇన్ఫ్లేషన్ ను బీట్ చేసే వాటిలో మనం పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. అందుకోసమని FD కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ గా ఇక్కడ మనం భావిస్తున్నాం. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్లు అనేది చేస్తున్నప్పుడు కొన్ని ఒడిదొడుకులు అనేది వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన సలహాలు సూచనల కోసం మంచి ఎక్స్పర్ట్ ను మీరు కలిసి గైడెన్స్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఫైనల్ గా ఒక మాట అర్థమైంది కదా, మీ దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ ఉన్నట్లయితే
దానికి తగ్గట్టుగా మీరు చేసుకోండి. లేదు అనుకున్నప్పుడు నా దగ్గర 10,000 రూపాయలు మిగులుతున్నాయి, నాకు ఎటువంటి టర్మ్ లేదు, ఎటువంటి ఫ్యామిలీ సెక్యూర్ ఫండ్ లేదు అనుకున్నప్పుడు మీ 10,000ను డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. దీంట్లో ఫస్ట్ 1,000 రూపాయలు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ కు పే చేయండి. 7,000 రూపాయలు సిప్ ఇన్వెస్ట్మెంట్ కి పే చేసుకోండి. మిగిలిన 2,000 రూపాయలు మీ ఫ్యామిలీ సెక్యూర్ ఫండ్ కోసం దాచుకుంటా ఉండండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ ఫండ్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.